వినాయక చవితి పండుగని మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారని మీకు తెలుసా? ముంబై, పూణే లాంటి నగరాల్లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు, డోలు వాయిద్యాల హడావిడితో వినాయకుడిని ఒక రాజాల స్వాగతం పలుకుతారు. తమిళనాడులో ఈ పండగని వినాయక చతుర్థి అంటారు. అక్కడ ప్రతి గుడి కూడా పండగ కళతో కలకల్లాడుతుంది. అక్కడ ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొలుకట్టే అనే కుడుముల్లాంటి తీయటి వంటకాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక కర్ణాటకలో ఈ వేడుకలు ఒకరోజు ముందే మొదలవుతాయి. అక్కడ వినాయకుడి కంటే ముందు వాళ్ళ అమ్మగారైన గౌరీదేవికి పూజ చేస్తారు. ఇంక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని తెచ్చి 21 రకాల పత్రిలతో ఎంతో భక్తిగా పూజిస్తారు. ఉండ్రాలు, కుడుములు నైవేద్యం పెట్టి వీధి వీధిన మండపాలు వేసి నవరాత్రుల్లో ఎంతో వైభవంగా చేస్తారు. ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుడు దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలుస్తాడు. హుస్సేన్ సాగర్ లో వేలాది మంది భక్తుల మధ్య జరిగే వినాయక నిమజ్జన వేడుక ఒక మహా ఘట్టంలో జరుగుతుంది. ఇక గోవాలో అయితే హిందువులు మరియు క్రిస్టియన్ల కుటుంబాలు కలిసి చేసుకునే గొప్ప ప్రత్యేకమైన పండుగ ఇది. వినాయకుడిపై భక్తి కేవలం మన దేశానికే పరిమితం కాదు. థాయిలాండ్ లో ఆయనని ఫ్రాక్ అనేటని, జపాన్ లో అదృష్టం కోసం కంగితానని పూజిస్తారు. వియత్నాంలో అయితే ప్రాచీన కాలం నుంచి వినాయకుడిని ఆరాధన కనిపిస్తుంది. అంటే మనం ఆయన్ని ఏ పేరుతో పిలిచినా, ఏ దేశంలో కొలిచినా భక్తి మాత్రం ఒకటే. మీలో ఎంతమందికి వినాయకుడన్నా, వినాయక చవితి అన్నా ఎంత ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.